హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయతోనైతే వెల్లుల్లి కారం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా చాలా బాగుంటుందండి. మనకి పప్పుచారు అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. దానికోసం ఒక పావు కేజీ వరకు చిక్కుడుగాయలను తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిక్కుడుగాయలు అనేటివి చిన్న చిన్నగా కాకుండా నేను చూపించిన విధంగా పెద్ద సైజుగా కట్ చేసుకోవాలండి. ఒక చిక్కుడుగాయని 2 ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వడగట్టేసుకోవాలి వాటర్ మొత్తము. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో మీ స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 10 వరకు ఎండుమిర్చి వేసుకొని చక్కగా ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తామనే ముందు మనము ఇందులో ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలండి. తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర. వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నిజంగా తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఒక్క అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి వెల్లుల్లి జీలకర్ర వేసుకున్నాక. ఇదంతా ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. మనకి ఇవి చల్లారుతూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇందులో ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని కచ్చాపచ్చ దంచుకొని వేసుకోవాలి. మనం చేసుకునేది వెల్లుల్లి కారం కాబట్టి చక్కగా వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక్క ఉల్లిపాయ అయితే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మనకి బిర్యానీకి అయితే ఎలా ఫ్రై చేసుకుంటామో అలా చక్కగా వేగిపోవాలండి. మనకి ఉల్లిపాయలు వేగే లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక దీంట్లో చిన్నవి ఒక 4 అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలాగా చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకొని ఇదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా బాగా వేగిపోయి ఉంటాయండి. చూసారు కదా, చక్కగా ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటేనే మనకి చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అనేది టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఒక్కసారి ఇప్పుడు బాగా కలుపుకొని దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. చిక్కుడుకాయలు అయితే అసలు ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. చక్కగా కడిగేసుకున్న చిక్కుడుకాయలని ఇలా వేసేసుకోవడమే. ముక్కలు కట్ చేసుకొని చిన్నగా అస్సలు కట్ చేసుకోకండి. చక్కగా ఇలా 2 ముక్కలు చేసుకోండి ఒక చిక్కుడుకాయని. ఇలా చిక్కుడుకాయలు అన్నీ వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. చిక్కుడుకాయ ముక్కలు కొద్దిగా మగ్గినాయి కదండి. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకుందాము. ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. మనకి ఇది పప్పుచారు అన్నమైనా లేదంటే మనము రసం పెట్టుకుంటాం కదండి, టమాటా రసం, మిరియాల రసము, అలాంటప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మటుకు ఇంకాస్త బాగుంటుంది. ఇందులో మనం వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. ఉప్పు కూడా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా కాసేపు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము. చిక్కుడుకాయ ముక్కలు మనకి ఇంకాస్త సాఫ్ట్గా అవ్వాలి. ఇక్కడైతే చిక్కుడుకాయ ముక్కలు చక్కగా బాగా సాఫ్ట్గా అయినాయండి. చక్కగా వేగింది కూడా చిక్కుడుకాయ అనేది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ కారం అంతా వేసేసుకోవాలి. ఇలా ఇదంతా వేసేసుకున్నాక ఇదంతా ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి. మనం వేసుకున్న వెల్లుల్లి కారం అంతా చిక్కుడుకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఇలా వెల్లుల్లి కారం వేయంగానే ఫ్లేవర్ మట్టుకు చాలా బాగా వస్తుందండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నది మనకి ఒక 5-6 రోజులైనా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 డేస్ అయినా ఉంటుంది మనకి ఈ చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అనేది. బయట పెట్టుకుంటే ఒక 4 రోజుల దాకా అయినా ఉంటుందండి. చూసారు కదా, వెల్లుల్లి కారం అంతా వేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసుకొని చిన్న మంట మీద ఒక 5 నుంచి 6 నిమిషాల వరకన్నా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే చక్కగా బాగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా,
చక్కగా ఇలా బాగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంక ఇప్పుడు లాస్ట్‌లో మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అనేటప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ వెల్లుల్లి కారం అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి అయితే తీసేసుకుందాము. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేశాక మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చిక్కుడుగాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది అనుకుంటే గనక మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.